హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3.64% డిఏ విడుదల. 2024 జనవరి నుండి 7,000 కోట్ల రూపాయల బకాయిలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. డిఏ 3.64% విడుదల. 2024 జనవరి నుండి 7,000 కోట్ల రూపాయల అరియర్స్ బకాయిలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా 3.64% డియర్‌నెస్ అలవెన్స్ పెంపును ప్రకటించారు. ఈ పెంపు నవంబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఇది ఉద్యోగులందరికీ ఎంతో ఊరటనిచ్చే విషయము. జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు సుమారు 7,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్న డిఏ అరియర్ బకాయిలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. అదేవిధంగా సుమారు 830 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎర్నడ్ లీవ్‌ను కూడా ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నాయి. పోలీస్ సిబ్బందికి సంబంధించి ఎర్నడ్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్‌ను 2 విడతల్లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పోలీస్ సిబ్బందికి ఆర్థికంగా మరింత లబ్ధి చేకూరుతుంది. మహిళా ఉద్యోగుల కోసం చైల్డ్ కేర్ లీవ్స్‌ను 180 రోజుల పాటుగా రిటైర్మెంట్ ఆహ్, వరకు పొందేలాగా, అంటే ఈ యొక్క చైల్డ్ కేర్ లీవ్స్ ఏవైతే ఉంటాయో 180నే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 2 ఇయర్స్ కాకుండా 180నే ఉంటాయి. కాకపోతే ఎంటైర్ వారి రిటైర్మెంట్ సర్వీస్‌లో ఎప్పుడైనా వాటిని వాడుకునే దానికి అవకాశం కల్పించారనగా వారి సర్వీస్‌లో వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇది మహిళా ఉద్యోగులకు గొప్ప సౌకర్యం అని చెప్పొచ్చు. ఇంకా ఇంకొద్దిగా తదుపరి దశలో చైల్డ్ కేర్ లీవ్‌లను పెంచడం అయితే జరగొచ్చు అనైతే ఆశించవచ్చండి. ఇక ఏపీఎస్ఆర్టీసీ వారికి ఉద్యోగులకు పదోన్నతుల మార్గాన్ని కూడా సవరించి త్వరలో అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల పాత్ర, పింఛన్ అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వాటిని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగుల డీఏ నెలకు 160 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. పోలీసులకు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఆహ్, అయినా ఈ విధంగా చెల్లిస్తాము. తర్వాత నవంబర్‌లో చెల్లిస్తాం ఒక ఇన్‌స్టాల్‌మెంట్. తర్వాత జనవరిలో మరొక ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్‌కైతే 105 కోట్ల రూపాయలు చెల్లిస్తాము 2 దఫాల్లో అనైతే మాట ఇవ్వడం జరిగింది. నవంబర్‌లో అయితే హాఫ్ ఆఫ్ ద అమౌంటు ఎన్‌ఎడ్ లీవ్స్‌కి సంబంధించి వస్తుంది. పోలీస్ వారికి మాత్రమే అండి. మిగతా ఉద్యోగులకి కాదు. జనవరిలో మరొక 105 కోట్లు ఇప్పిస్తామని సీఎం గారు స్వయంగా ఆయనే తెలియజేశారనమాట. అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్‌లను గూడా వాళ్ళ సర్వీస్‌లో ఎప్పుడైనా వాడుకోవచ్చని చెప్పేసి ఉంది. ఇంకా దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్‌లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఉద్యోగులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఈ శుభవార్తతో ఉద్యోగులందరిలోనూ కొత్త ఉత్సాహం అయితే నెలకొంది అని చెప్పవచ్చు.